కేజీఎఫ్ చాప్టర్ 1 కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే మొత్తం మూవీ ఇక్కడే తీశారు. మెయిన్ విగ్రహంలో గర్భగుడిలో ఉంటుంది కదా, ఆ విగ్రహం అనేది దసరా ఫెస్టివల్స్కి ఊరేగింపిస్తారు. ఆ రోజు ఈ గర్భగుడిలో అనేది విగ్రహం ఉండదు. ఆడెక్స్లో ఒక మూవీలో సాంగ్ అయితే ఉంది, ఆ సాంగ్ ఇక్కడే తీశారు. మళ్ళీ ముత్తు మూవీ అయితే ఇక్కడే తీశారు. అడవిరాముడు మూవీ అయితే ఒక సీన్ ఉంది అక్కడే, అది కూడా ఇక్కడే తీశారు. ఇక్కడికి వచ్చాక ఇవి చూడడం మీరు మిస్ కాకండి. అప్పుడు అలా సీన్ ఉంటుంది కదా, హెలికాప్టర్ సీన్, అది ఇక్కడే అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లొకేషన్లోనే యష్ అనేది రాకీ స్టాండింగ్లో నిలబడి గోల్డ్ ఫీల్డ్ అనేది అన్నీ చూస్తూ ఉంటాడు అక్కడే. హలో గాయ్స్, ఇప్పుడైతే నేను మైసూర్కి అయితే వచ్చాను. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. స్టార్టింగ్ టెంపుల్తోనే స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకున్నట్లు చూడండి. కేజీఎఫ్ మూవీ అయితే ఎక్కడే తీస్తారో ఆ లొకేషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఈరోజు ట్యూస్డే కాబట్టి క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది. ట్యూస్డే ఫ్రైడే వస్తే క్రౌడ్ అనేది మామూలుగా ఉండదు. మీరు నార్మల్ టైంలో వస్తే క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే దర్శనం అయితే అయ్యింది. నాకైతే 1 అవర్ అయితే పట్టింది దర్శనం అవ్వడానికి. సో మీరు నార్మల్ డేస్లో వస్తే క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది. ట్యూస్డే ఫ్రైడే అలా వస్తా అంటే క్రౌడ్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చాముండేశ్వరి టెంపుల్ ఫ్రంట్లో అయితే ఉన్నాను. దర్శనం అయితే బాగా అయ్యింది. దసరా ఫెస్టివల్ అప్పుడు ఊరేగింపిస్తారు కదా, మెయిన్ విగ్రహంలో గర్భగుడిలో ఉంటుంది కదా, ఆ విగ్రహం అనేది దసరా ఫెస్టివల్స్కి ఊరేగింపిస్తారు. ఆ రోజు ఈ గర్భగుడిలో అనేది విగ్రహం ఉండదు. సో దసరా ఫెస్టివల్కి మీరు కంపల్సరీ ఇక్కడ వస్తే మీరు లైవ్లో బాగా చూడొచ్చు. క్రౌడ్ అనేది బాగా ఉంటుంది. చాముండేశ్వరి దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం అయితే ఉంటుంది మధ్యాహ్నం 12 o'clockకి. సో ఇక్కడ అన్నప్రసాదం అనేది చాలా ఫేమస్ అనమాట. దర్శనం అయిన వెంటనే మీరు 12 o'clock అయితే ఇక్కడ వచ్చేసేయండి. అన్నప్రసాదం అది ఎక్కడ ఉందో చూపిస్తాను మీకు. ఇక్కడ దాసోహ భవన్ అయితే ఉంది కదా, ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడతారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే అన్నప్రసాదం అయితే వచ్చాను. అన్నప్రసాదం అయితే క్యూ అయితే మామూలుగా లేదు, ఫుల్ క్రౌడ్ అయ్యింది. ఇంకా 12 కాకముందనే క్రౌడ్ అనేది ఫుల్గా అయితే అయ్యింది. ఇప్పుడైతే చాముండేశ్వరి బెట్ట కంప్లీట్ అయింది. దర్శనం అన్నప్రసాదం అన్నీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు హోటల్ లలిత్ మహల్కి అయితే వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్, బైక్ అయితే ఉంది. మీరు బైక్ లేకున్నప్పుడు బస్సుకి రావాలనుకుంటే 1 day పాస్ తీసుకుంటే 150 rupees. 1 dayలో ఎక్కడైనా తిరగచ్చు మీరు. వెల్కమ్ టు లలితా మహల్ ప్యాలెస్ హోటల్. ఇప్పుడైతే హోటల్ లలిత్ మహల్ ప్యాలెస్కి అయితే వచ్చాను. ఎంట్రీ టికెట్ 100 rupees 1 personకి. ఇక్కడే కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే తీశారు. కేజీఎఫ్ కాదు, ఇంకా చాలా మూవీస్ అయితే తీశారు. మీకు లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లొకేషన్లోనే యష్ అనేది రాకీ స్టాండింగ్లో నిలబడి గోల్డ్ ఫీల్డ్ అనేది అన్నీ చూస్తూ ఉంటాడు అక్కడే. మనకైతే అలో లేదన్నమాట.
చాప్టర్ 2లో అప్పుడలా సీన్ అయితే ఉంది కదా, ఆ సీన్ హీరోయిన్ అయితే ఇక్కడ థర్డ్ స్టెప్ పైన కూర్చొని ఉంటుంది. యష్ హీరో రాకి అయితే అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడే అప్పుడాలో సీన్ ఉంటుంది కదా, హెలికాప్టర్ సీన్, అది ఇక్కడే అనమాట. ఇది ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే, ఇది ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మీరు మూవీ చూడండి ఒకసారి, మీరు చూసే ఉంటారు. ఇది ఆ బ్యాక్గ్రౌండ్, ఇది ఇక్కడే. ఇక్కడ లలిత మహల్లో అయితే మనం ఇన్సైడ్ వచ్చాక ఒక పర్సన్కి ఒక టీ 2 బిస్కెట్స్ అయితే ఇస్తారు. ఎవరు మిస్ చేసుకోకండి, కంపల్సరీ తాగండి. మీకు పక్కన అయితే బార్ షాప్ అయితే ఉంటుంది. బార్ షాప్లోకి వెళ్ళి మనం లోపలైతే చూద్దాం ఏముంటుందో. బార్ షాప్ లోపల అయితే స్నూకర్ అయితే గేమ్స్ ఆడేది ఉంటుంది కదా, అది ఇక్కడ ఉంటుంది. చూసా కదా, ఈ బారు అన్నీ ఒకే చోట్ల అయితే ఉంటుంది. పెయింటింగ్ మాత్రం మామూలుగా అయితే లేదు ఇక్కడ. ఈ ప్లేస్లో అయితే ఆర్డెక్స్ మూవీ అయితే ఉంది మలయాళంలో. ఒక సాంగ్ అయితే ఉంది, ఆ సాంగ్ అయితే ఇక్కడే తీశారనమాట. లొకేషన్ అయితే ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే మొత్తం మూవీ ఇక్కడే తీశారు. పైన ఫస్ట్ ఫ్లోర్లోకి ఎవరిని అలౌ చేయటం లేదు, ఎందుకంటే సాంగ్ అక్కడే తీశారు కదా మెహబూబా. అక్కడికి వెళ్దాం అనుకున్నా, బట్ వాళ్ళు అలౌ చేయలేదు, ఎవరిని అలౌ చేయలేదు ఫస్ట్ ఫ్లోర్కి. సో అందుకనేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉందో నేను అది తీసుకున్నా. అండ్ ఆర్డెక్స్లో ఒక మూవీలో సాంగ్ అయితే ఉంది, ఆ సాంగ్ ఇక్కడే తీశారు. మళ్ళీ ముత్తు మూవీ అయితే ఇక్కడే తీశారు. అడవి రాముడు మూవీ అయితే ఒక సీన్ ఉంది అక్కడే, అది కూడా ఇక్కడే తీశారు. ఇక్కడికి వచ్చాక ఇవి చూడడం మీరు మిస్ కాకండి. ఇప్పుడు లలిత మహల్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి నేను మీకు అక్కడ ఏమేమి మూవీ షూటింగ్ జరిగాయి, ఎక్కడెక్కడ ప్లేసెస్ ఏమేమి చూడాలని నేను క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.